వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఆ అధికారులపై సీఎం ఆగ్రహం, తక్షణమే నిలిపివేయాలని ఆదేశాలు జారీ. పీఆర్సీ, డీఏ బకాయిలపై శ్వేతపత్రం. ఆ వివరాలేంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయానికి వచ్చినట్లయితే జీపీఎస్ గెజిట్ను నిలిపివేయాలని సీఎం ఆదేశాలు. గ్యారంటీ పెన్షన్ పథకం జీపీఎస్ జీవో మరియు గెజిట్ను నిలిపివేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. సచివాలయంలో సోమవారం నిర్వహించిన ఆర్థిక శాఖ సమీక్షలో ఈ అంశంపై సీఎం ఆరా తీశారు. జీపీఎస్ గెజిట్ జారీ కావడంపై అధికారులను ప్రశ్నించారు. గత ప్రభుత్వ ప్రతిపాదనపై ఇప్పటి ప్రభుత్వంలో ఉత్తర్వులు ఇవ్వడంపై చంద్రబాబు అభ్యంతరం తెలిపారు. ప్రభుత్వ పెద్దల దృష్టిలో లేకుండా గెజిట్ ఎలా వచ్చింది అనే అంశంపై విచారణ చేయాలని ఆదేశించారు. వెంటనే జీవో మరియు గెజిట్ను నిలిపివేయాలని సూచించారు. వైకాపా ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన జీపీఎస్పై కూటమి ప్రభుత్వ పెద్దల దృష్టిలో లేకుండానే ఆర్థిక శాఖ రహస్యంగా జీవో ఆ తర్వాత గెజిట్ను విడుదల చేసింది. ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన రావత్ పేరు మీదనే ఈ జీవో అనేది విడుదల కావటం జరిగింది. ఆయన సెలవు మీద వెళ్తూ జీపీఎస్ దసరానికి ఆమోదం తెలిపారు. ఆర్థిక శాఖ జూన్ 12 రహస్యంగా జీవో నెంబర్ 54ను జారీ చేసింది. ఆ తర్వాత జూలై 12న గెజిట్ విడుదల చేసింది. సెలవులో ఉన్న రావత్ పేరు మీదనే ఈ గెజిట్ అయితే విడుదల కావడం జరిగింది. అయితే గ్యారంటీ పెన్షన్ పథకం జీపీఎస్ గెజిట్ నిలిపివేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించడంపై ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. గత ప్రభుత్వంలో లక్షల మంది సిపిఎస్ ఉద్యోగులు ముక్త కంఠంతో వ్యతిరేకించినా కూడా జీపీఎస్ను చట్టాన్ని చేశారని విమర్శించారు. అయితే ఇప్పుడు ఉద్యోగులు తీవ్ర ఆందోళనకు కారణమైన అధికారులపై విచారణకు ఆదేశించడం పట్ల సీఎం చంద్రబాబుకు ఉద్యోగ సంఘాలు ధన్యవాదాలు తెలిపాయి. సీఎం ఆదేశాలతో ఉద్యోగులు ఊపిరి పీల్చుకున్నారని ఏపీ సచివాలయ సిపిఎస్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు నాపా ప్రసాద్ తెలిపారు. అదేవిధంగా పీఆర్సీ, డీఏ, సిపిఎస్ బకాయిలపైన శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు. గత ప్రభుత్వ నిర్వాహకం కారణంగా ఉద్యోగులు నష్టపోయిన పరిస్థితిని తెలియజేస్తే బాగుంటుందని పేర్కొన్నారు. సిపిఎస్ స్థానంలో మెరుగైన విధానం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రభుత్వ పెద్దలు భరోసా ఇచ్చారని ఏపీ సిపిఎస్ఈఏ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కోరుకొండ సతీష్, సీఎం దాస్ ఒక ప్రకటనలో తెలిపారు. జీపీఎస్ గెజిట్ను నిలిపివేయాలని సీఎం ఆదేశించిన వెంటనే సామాజిక మాధ్యమాల్లో ప్రభుత్వానికైతే అభినందనలు వెల్లువెత్తాయి. ఓకే ఫ్రెండ్స్, ఇది సమాచారం. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.